ఈరోజు కాకరకాయ కారం చేసుకుందామండి. దాని గురించి అని నేను కాకరకాయలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టానండి. దీనికి కావాల్సినవి కాకరకాయలు, కొంచెం ఒక అరకప్పు పల్లీలు తీసుకున్నానండి. ఫస్ట్ మనము పల్లీలు వేపుకుందాం. నూనె పెట్టాను, వేడెక్కింది. కళాయి పెట్టి నూనె పెట్టాను, వేడెక్కేసింది. ఇప్పుడు పల్లీలు వేస్తున్నానండి. పల్లీలు ఫస్ట్ వేపు తీసేసుకోవాలండి లైట్గా. ఇవ్వండి పల్లీలు ఈ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. చూడండి వేగిపోయి ఇప్పుడు నేను తీసేస్తున్నాను ఈ పల్లీలు. గిన్నెలో తీసేసుకొని అప్పుడు కాకరకాయ వేపుకుందాం. ఇప్పుడు పల్లీలు వేపు తీసేసుకున్నాం కదండి, కాకరకాయలు వేస్తున్నాను. 2 వాయిల కింద వేపుకుందామండి. కాకరకాయలు బాగా రోస్ట్ లాగా అవ్వాలండి కాకరకాయలు, అలా అయితేనే బాగుంటది. కారపొడికి రోస్ట్ లాగా వేగాలి. చూడండి ఇలా కలుపుతానే ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటేనే మాత్రం చాలా బాగా ఏగుతాయి. ఇంకొక 5 నిమిషాలు పడుతుందండి ఇది ఏగడానికి. ఇంకోండి చూడండి ఏగిపోయాయి కదా, ఇలాగ ఏగితే చాలండి. ఇంక నేను తీసేస్తున్నాను. చూడండి వడియాల్లాగా ఎలాగ ఏగిపోయినాయో తీసేసి వేరే ప్లేట్లో వేసేసుకుందాం. ఆ వాయ ఏగిపోయింది కదండి, ఇంకో వాయ కూడా వేసేసుకుంటున్నాము. ఈ వాయ కూడా సేమ్ దానిలాగే వేపేసుకొని తీసుకోవాలండి. ఇవ్వండి కాకరకాయ ముక్కలు చల్లారి పెట్టుకున్నాం కదా, చల్లారిపోయాయి. ఇప్పుడు ఇలాగ ఇరిస్తే కరకరలాడుతా రావాలండి. చూడండి ఎంత బాగా ఎగాయో. ఇప్పుడు మనము మిక్సీ పట్టేసుకుందామండి. జార్లో వేస్తున్నాను కాకరకాయ ముక్కలు. ఈ కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత ముందు కొంచెం మనము ఈ కాకరకాయ ముక్కలు పట్టుకోవాలండి. అందులోనే పక్కన వేపి పెట్టానండి కరివేపాకు. ఇందాక మీకు చూపించడం మర్చిపోయానండి. ఇప్పుడు ఆ కరివేపాకు కూడా కరకరలాడేలాగా వేగింది కదండి, అది కూడా ఆ కాకరకాయ ముక్కల్లో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టిన తర్వాత కొంచెం కచ్చబెచ్చని నలిగాక అప్పుడు మనం పక్కన వేపి పెట్టుకున్నాం కదండి, ఆ పల్లీలు కూడా వేసేసుకొని రుచికి సరిపడిన సాల్ట్ కూడా వేసేసుకుందామండి. తర్వాత 2 స్పూన్లు కారం కూడా వేసేసుకుందాము. వేసేసుకొని కొంచెం మిక్సీ పట్టుకుందామండి ఒకసారి. ఆ మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇప్పుడు 2 వెల్లుల్లిపాయలు పెద్ద వెల్లుల్లిపాయలు రెంజలు తీసి పెట్టానండి. ఇవి వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. ఇంకోండి ఇంకింతే అయిపోయింది. చూడండి మిక్సీ పట్టేసాను కదా, మెత్తగా అయిపోయింది. ఈ పల్లీలు కాకరకాయ కారము టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో వేసుకొని చలికాలం తింటుంటే నోటికి కూడా చాలా రుచిగా తగులుతుందండి. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది ఇలా చేసుకుంటే. కాకపోతే అన్నం వేడిగా ఉండాలండి. అన్నం వేడి అన్నంలో వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే పల్లీలు వేసాం కాబట్టి పళ్ళుకు తగులుతూ ఉంటాయి, చేదు కూడా తెలియదండి. జీలకర్ర కారము ఇవన్నీ కలిపి చేసిందండి. టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది. ఈ పల్లీలు కాకరకాయ కారం టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి.